హలో ఫ్రెండ్స్, ఇక్కడ మా బాబా అయితే టెంట్ని ప్రిపేర్ చేస్తున్నాడు. మీషోలో నేను టెంట్ బుక్ చేశాను. మా పాప అయితే వేరే వాళ్ళ పాపకి చూసి వాళ్ళు టెంట్తో ఆడుతుంటే నాకు కూడా టెంట్ కావాలని ఒకటే గోల. ఇంకా సరే అని చెప్పేసి నేనైతే టెంట్ కొన్నాను. మీషోలో తీసుకున్నాను. 325 రూపీస్లో ఉంది. చాలా డిఫరెంట్ రేట్స్లలో కూడా ఉంది. మీకు నచ్చిన టెంట్ని అయితే మీరు తీసుకోవచ్చు. ఇంకా మా పాపకి టెంట్ అయితే తెలీదు, ఎక్కడ చూసిందా అని నేను అనుకున్నాను. మా ఆపోజిట్ బిల్డింగ్లో ఒక పాపకు టెంట్ ఉంది. ఆ పాప టెంట్లో ఆడుకుంటుంటే చూసి నాకు టెంట్ కావాలి అని అంది. నాకు తర్వాత అర్థమైంది, ఆహా ఇక్కడ చూసిందా అని చెప్పేసి. ఎలా అయితే ఏంటి, పాప టెంట్లో ఆడుకుంటుంది కదా అని నేనైతే మీషోలో అయితే బుక్ చేశాను టెంట్. మా బాబు దీన్ని ఎలా సెట్ చేయాలనేది మా బాబే మొత్తం ప్రిపేర్ చేశాడు. దగ్గర దగ్గర 1 అవర్ అయితే పట్టింది. ఇంకా నేను వస్తానంటే ఒప్పుకోలేదు. టెంట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దాంట్లో వాళ్ళకి కావాల్సిన పిల్లోసు, వాళ్ళకి కావాల్సిన బొమ్మలు, టెడ్డీస్ అన్నీ కూడా అందులో సెట్ చేసుకున్నారు. ఇంకా సెట్ చేసుకొని వాళ్ళ సొంత ఇల్లులాగే ఫీల్ అయిపోయారు. ఇంకా మా పాప ఆనందం అయితే చెప్పక్కర్లేదు, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా మా బాబు మా పాప ఇద్దరు కలిసి అందులోనే ఇంకా పడుకున్నారు. నైట్ అయితే అందులోనే ఇంకా మేమే లేపి తీసుకొచ్చుకొని మా దగ్గర పడుకోబెట్టాము. మా పాప అయితే ఆ టెంట్ను వదలడం లేదు అస్సలకే. ఆ మొదటి రోజైతే అందులోనే అన్నం తిన్నారు, అందులోనే వాటర్ తాగారు, అందులోనే హోంవర్క్ కూడా చేసుకున్నారు. ఇంకా లాస్ట్కి పడుకోవడం కూడా టెంట్లోనే పడుకుంది. అదే వాళ్ళ ఇల్లులాగా ఫీల్ అయిపోయారనమాట. ఇంకా 2 రోజులు ఆడారు. ఇంకా టెంటు పైన ఉన్న ఆశ అయితే తీరిపోయింది. ఇంకా టెంట్ని అయితే ఇంకా ముట్టట్లేదు, పక్కకే ఉంది టెంట్. 2 డేస్ అయితే బాగా ఆడారు. ఇంకా వాళ్ళకి ఆడి ఆడి బోర్ కొట్టేసినట్టుంది. టెంట్ను పక్కకైతే నేనే పెట్టేశాను. సో మీరు కూడా మీ పిల్లలకైతే ఇలా టెంట్ అయితే కొనండి, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.